పంట పండించడం అనే ప్రాసెస్ టోటల్ గా మీరు విజయరామ్ గారి దగ్గర నేర్చుకున్నారు. విజయరామ్ సార్ దగ్గర నేర్చుకున్నాను. ఆయన దగ్గరుండి నన్ను ప్రోత్సహించాడు. ఆయన చేశారు. ఆయన ఫస్ట్ ఎకరా వేసినప్పుడు కలిశాను. 5 ఎకరాలు వేయమని చెప్పారు. మార్కెట్ నడుస్తుందా సార్ అంటే, నేనున్నాను కదా నువ్వు వెయ్యి అని. నేను ల్యాబ్ టెస్ట్లు చేసేటప్పుడు ఇప్పుడు కూడా తెలియదు, ఇది ఇంటర్వ్యూ ద్వారా తెలుసుద్దేమో. ల్యాబ్ టెస్ట్ ఎందుకు, మన మన సర్టిఫికేషన్ ఆవు, నీ పొలంలో ఎర్రలు తిరుగుతున్నాయా, అది నీకు ప్రకృతి వ్యవసాయము, మనమే మన బ్రాండ్, మనకి ల్యాబ్ టెస్ట్లు ఎందుకు, నీకు కావాలంటే నేను పిచ్చి దానికే నేను నీకు ల్యాబ్ టెస్ట్ ఇప్పించేదా అంటాడు ఒక మాటగా. అట్లా ఏం లేదులే సార్ అంటే ఆయన అనేవాళ్ళు, ల్యాబ్ టెస్ట్లు ఇవన్నీ కాదు, మన నీ నీ పౌడర్లు రుచి ఉంటే ఏ ల్యాబ్ టెస్ట్ లేకుండా నీకు నడుస్తుంది కదా. ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ చేసిన పౌడర్ చేదు నువ్వు చూసావుగా, నేను చూశానుగా, నీకు ల్యాబ్ టెస్ట్లతో ఏం పని, నీకు ఆవులు ఉన్నాయి, నీ పొలంలో ఎర్రలు తిరుగుతున్నాయి, నీ ఇంట్లో ఆవులు తిరుగుతుంటే నీదే ప్రకృతి వ్యవసాయమే, నీ పౌడర్ అన్ని రుచి ఉంటాయి, గోమాత ఉన్నది నీకు, నీ తల్లి కంటే నీ గోమాత నీకు ఎక్కువ రక్షణ ఇస్తుంది కాబట్టి తల్లిని నమ్ముకున్నట్టు ఆ గోమాతను నమ్ముకొని ముందుకు వెళ్ళిపోయి అని విజయరామ్ సార్ చెప్తున్నారు. ఆయన చెప్పినట్టు ఈరోజు 100 ఎకరాలు వేసాను. చాలా మంది రైతులకి ఇప్పుడు శిక్షణ ఇవ్వమని చెప్పి, ఇప్పుడు రేపు 8వ తారీఖు కూడా ఫిబ్రవరి 8 ఉంది శిక్షణ. కొంతమంది రైతులకు శిక్షణ ఇస్తున్నాను. ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, ఇలా ఇలా ప్రాసెస్ చేయండి, సోలార్ డ్రైలు ఇలా చేసుకోండి అని కంప్లీట్ శిక్షణ. నేను ఏదైతే చేస్తున్నానో అది ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు రైతులకు శిక్షణ ఇప్పిస్తున్నాను. మునగాకుతో పాటు ఇంకేమన్నా మీరు ఫార్మింగ్ చేస్తున్నారా? అంతర పంటలు ఒక్కోసారి వేయాల్సి వస్తుంటది, అది కలుపు పడుతుంటది ఎట్లాగైనా. ఒక్కోసారి పాలకూర, తోటకూర, రన్నపాలాకు, కొండపిండాకు, శంకు పుష్పాలు ఇవన్నీ పెడతాను. ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ వచ్చింది కదా, నువ్వులు, ఉలవలు అవి పెట్టాను. ఆ సీజన్ బట్టి ఏదో ఒకటి పెడుతుంటా, చెట్ల చుట్టూరు పెట్టేస్తా, దానికి ప్రొటెక్షన్ ఉంటుంది, వేరే కలుపులు రాకుండా ఉంటాయని చెట్టు చుట్టూరు పెట్టేస్తా ఉంటాను. అట్లా అంతర పంటలు. మనకి వాటర్ ఎక్కువ అవసరం పడుతుందా అండి? తక్కువ అండి, మీడియం వాటర్ ఇవ్వాలి. ఫస్ట్ బేబీ ప్లాంట్స్ అప్పుడు ఇస్తాము, తర్వాత నుంచి తక్కువ, లీఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా తక్కువ ఇవ్వాలి, లేకపోతే ఎల్లో లీఫ్ వస్తుంటది. ఎల్లో లీఫ్ వచ్చిందంటే మళ్ళీ పౌడర్ చేదు వస్తుంది. నీళ్ళు ఎక్కువ అయ్యాయంటే ఎల్లో లీఫ్ వస్తాయి. అందుకని అన్ని నేలలకు అనుకూలం కాదు ఇది. కొన్ని నేలలకి, ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరు పక్కనే, వాళ్ళు ఫుల్ 2-3 సార్లు ఊరేస్తారు, వాళ్ళు మునగేయటానికి అనుకూలం కాదు. చాలా మంది రైతులు మేమే వేస్తాం కొంటారా మీరు అని అడుగుతారు, తెలియక పాపము. అన్ని నేలలు అనుకూలం కాదు, కొన్ని నేలలే అనుకూలం ఉంటాయి. మా ప్రకాశం జిల్లాలో మేమున్న ఏరియా బాగా అనుకూలం ఉంది, బాగుంది. ఎక్కువ వాటర్, లోతుల వాటర్ కూడా తీసుకోకూడదు మేడం. ఇప్పుడు 700-800 నీళ్ళల్లోంచి తీసిన నీళ్ళల్లో ఏం మినరల్స్ ఉండవు, దాని ద్వారా పండించిన లీఫ్ కూడా చేదు ఉంటుంది. లీఫ్ దాని pH వాటర్ కూడా ముఖ్యము. పైన వేసి మనం ఎరువులు, ఈ కషాయాలు, ఈ జీవామృతం వేస్తాము. మేమైతే జీవామృతం, ముఖ్యంగా జీవామృతమే మాకు, ఇంకా యూరియాలు, DAPలు అవసరం లేదు. ప్రతి వారం ఇచ్చేస్తాము. ఇంకా అవసరమైతే ట్యాంకర్ పెట్టుకుని చెట్టుకైనా పోసుకుంటూ వెళ్తాం మేము, ట్యాంకర్లో జీవామృతం కలిపి. కానీ నీళ్లు pH సరిగా లేకపోతే చేదు వస్తుంది. ఆ నీళ్లు బాగుండాలి. అది దాంట్లో మళ్ళీ మనకి ల్యాబ్ టెస్ట్లో పోతే, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీలకు లిడ్ టెస్ట్లు అవి ఉంటాయి, అవి మళ్ళీ చాలా మంది గైనకాలజిస్టులు తీసుకుంటారు మంది. నెక్స్ట్ అడుగుతా ఉన్నారు, వాళ్ళు కొన్ని రకాల టెస్ట్లు అడిగారు. మా బాబుని అన్ని చేయించాడు, హ్యాపీగా ఉన్నాడు. మేడం వాళ్ళని కలవాలి గైనకాలజిస్టులను, ప్రెగ్నెంట్ లేడీస్కి ఇవ్వాలని ఉన్నారు. మా పాప కూడా నార్మల్ డెలివరీ అయింది, బాబు 1/2 అవర్లో అసలు అట్లా వెళ్ళింది, ఇట్లా వచ్చింది. అంటే మనం మంచి ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనం చేసి లైఫ్ స్టైల్ డిసీజులు అన్నిటికీ కూడా, అన్ని ఆకుకూరలు తినలేము కాబట్టి ఒకరోజు అన్ని తినండి రుచి కోసం. ఈరోజు గోంగూర పప్పు, పాలకూర పప్పు, రకరకాలు మన నోటికి అలవాటు పడినాం. ప్రతి ఒక్క రోజు మన ఇంట్లో కూడా తినరు, రోజు ఒక పప్పు తింటారు. కానీ మునగాకుని రోజు తింటే ఇన్ని ఆకుకూరలు తిన్నట్టే. ఒక్క స్పూన్ అది తిన్నామంటే ఈ 10 రకాల ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్ మొత్తం తిన్నట్టే. అది రుచి కోసం మీరు ఏదైనా తినండి, కానీ ఇది ఒకటి తింటే ఎన్ని తిన్నట్టే. 4 మల్టీవిటమిన్ టాబ్లెట్లు వేసుకున్నట్టు ఒక స్పూన్ మునగాకు తింటే. యూట్యూబ్ లో ఒక వీడియో చూసానండి నేను, వాళ్ళ అంటే పెరట్లో మునగాకు చెట్టు ఉంటుందన్నమాట, ఆకులు కోసి అప్పటికప్పుడు పచ్చడి చేసి వేడివేడి అన్నంలో కలుపుకుని నెయ్యి వేసుకుని చాలా బాగుంటుందని నేను వీడియో చూసాను. అయితే నా డౌట్ ఏంటంటే, ముదిరిపోయిన ఆకు చేదుగా ఉంటుందా, లేత ఆకు తీసుకోవాలి? ఏ ఆకు తీసుకోవాలి? లేత ఆకు, ముదురు ఆకు కాదు మేడం, దాని వయసు 55 డేస్ ఉండాలి. లీఫ్ వయసు 55 డేస్ నుంచి 60 డేస్ ఉండాలి.
అదేంటంటే కాయలు వచ్చినా కాయలలోకి వెళ్ళిపోతాయి యాంటీ ఆక్సిడెంట్లన్నీ. పూత వచ్చినా కూడా వెళ్ళిపోతాయి. పూత రాకూడదు, కాయ రాకుండా ఉన్న ఆకు కావాలి. అది బాగా రుచి ఉంటది. తర్వాత వాటర్ కూడా చెప్పాను కదా, ఎక్కువ లోతుల నుంచి నీళ్ళు వచ్చినా దానికి వేసి ఎరువులు, పురుగు మందులు, విపరీతమైన పెస్టిసైడ్స్ చేసినా రుచి ఉండదు. మేము ప్రతిరోజు పచ్చిమిరపకాయలు, టమాటో, జీలకర్ర, ఉల్లిపాయ, మునగాకు పచ్చడి 1 by 1 డే బై డే ఉంటది. పులుగ ముంద ఇస్తాము, దోశల్లో అదే చట్నీ వాడుతుంటాం, చాలా బాగుంటుంది. అంటే ఈ పొడిని యాజ్ ఇట్ ఈస్ గా అందులో మిక్స్ వేసుకోవచ్చు. ఆ పొడిని వేసుకునేటప్పుడు కర్రీస్ లో, ఉప్మాలో, నాన్ వెజ్ లో దించిన తర్వాత వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ అది ఎండింది, అది ఎండింది, పౌడర్ అయిపోయింది. అవును, మనం కలుపుకోవటమే ఉండింది. వండక్కర్లేదు దీన్ని అయితే. వండక్కర్లేదు. లీఫ్ తో కావాలంటే, పచ్చి లీఫ్ కావాలంటే మనం వండుకునేటప్పుడు వేసుకోవాలి. పచ్చి లీఫ్ కూడా మీరు సప్లై చేస్తుంటారు? పచ్చి లీఫ్ ట్రావెల్ అవ్వదు మేడం, అందుకే మార్కెట్లో ఎక్కడ అమ్మరు. దానికి పాసిపోయే గుణం ఎక్కువ ఉంటుంది, చెడిపోయే గుణం తొందరగా పాడవుతుంది. అందుకని డ్రై లీఫ్ అమ్ముతాము. డ్రై లీఫ్ పప్పు ఉడికిన తర్వాత దాంట్లో వేసుకోవచ్చు. వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టకూడదు. పౌడర్ అయితే పెట్టకూడదు, డ్రై లీఫ్ పెట్టచ్చు. డ్రై లీఫ్ పప్పులో వేసేస్తాం, పప్పులో, కర్రీస్ లో, అన్నిటిల్లో డ్రై లీఫ్ నార్మల్ యాజ్ పీస్ వేసుకోవచ్చు. పచ్చిలాకు ఎలా వేస్తామో డ్రై లీఫ్ అలా వేసుకోవచ్చు. కానీ పౌడర్ అంటే ఆల్రెడీ మనం డ్రై చేసి పౌడర్ రూపంలో చిన్న అయిపోయింది కదా, అది లాస్ట్ లో దించినాక వేసుకోవాలి ఉప్మాలో, అన్నిటిల్లో. కానీ అంటే మీకు వచ్చిన క్యాన్సర్ ఖచ్చితంగా దీంతోనే తగ్గిపోయిందని మీకు గట్టి నమ్మకం? మునగాకని కాదు, అన్ని లైఫ్ స్టైల్ మొత్తము, వాటర్ దగ్గర నుంచి నేను చేసిన ప్రతి తప్పు, మనం చేసింది ఇప్పుడు క్లోజ్డ్ రూమ్ లో, ఏసీ రూమ్ లో ఉన్నాము, బయట వాతావరణం లేదు, ఎక్సర్సైజ్ లేదు, అన్ని కెమికల్ ఫుడ్ తిన్నాము, అన్ని హైబ్రిడ్ విత్తనాలు తిన్నాము, అన్ని పాలిసి పట్టిన బియ్యం తిన్నాము. ఒకటైతే కదా, ఎన్ని తప్పులు చేశాను ఇప్పుడు అనిపిస్తుంది. అన్ని కరెక్ట్గా హోటల్లో తినలేదు, బయట పానీపూరీలు తినలేదు అనుకున్నాను, కానీ ఎంత విషయం తిన్నానని అప్పుడు చాలా తెలుసుకునే కొద్ది. ఇంకా ఇది చాలా మందికి, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కి కనువిప్పు. చాలా ఎన్ని తప్పులు చేశానా అసలు. ఈరోజు ఇప్పుడు విజయరామ్ గారి దగ్గర మనకి 50 రకాల, మా ఇంట్లో 50 రకాల బియ్యం ఉంటాయి. దోశలు నవార్ రైస్తో చేస్తాను, మనం పెరుగన్నం నవార్, కొన్ని ఇప్పుడు బ్లాక్ రైస్తో దోశలు వస్తాను, ఎన్ని రకాల వంటలు చేస్తున్నాను. ఇన్ని రకాల బియ్యం ఉంటాయని కూడా తెలియదు. ఒకే ఒక బియ్యం తెచ్చుకుంటాం, తెల్ల బియ్యం వండుతాము. అసలు ఇప్పుడు ఆ తెల్ల బియ్యం చూస్తే నేను ఎక్కడ భోజనం, అసలు ఇప్పుడు పెళ్లిళ్ళలో భోజనం చేయక 4 సంవత్సరాలు అయింది. మేము అసలు తినము ఎక్కడికి వెళ్ళినా. అందులో వాళ్ళు కూడా మనం చూసే స్థితిలో లేరు, బఫే సిస్టమ్ వడ్డించే వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు తిరుగుతారు, మేము అటు ఇటు తిరిగి వస్తాం. ఎంత కష్టం అండి, చేతిలో ప్లేట్ పట్టుకుని అది వచ్చిందిగా మళ్ళీ వెళ్ళి వడ్డించుకోవడానికి వెళ్ళడం, అది మనం తిన్నమో చూసే వాళ్ళు లేరు, ఎవరు ఉండరు. అది నా అదృష్టం అనుకోండి. ఇది ఇటు తిరిగి వస్తాను, నేను మంచిగా ఇంట్లో తినేసి వెళ్ళిపోతా. అంటే నాకు అసలు తినబుద్ధి కావట్లా. ఎప్పుడైతే ఈ మంచి ఫుడ్ తిన్నామో ఇక అది ముట్టుకోదు. ఎక్కడో ఎందుకు మనం బ్రౌన్ రైసో లేకపోతే బ్లాక్ రైసో, నివారణియో ఇవి వాడిన తర్వాత తెల్ల డ్రెస్ దీంట్లో తెల్లగా ఉందనిపిస్తుంది, అదో రకంగా ఉంటుంది. ప్లస్ అది చూడ్డానికి కూడా ఏంటో సున్నంలా కనపడుతుంది కళ్ళకి. అంటే అలవాటు అంతకుముందు మళ్ళీ అవే తిన్నాం. అదే శత్రువులు అయ్యా అంటున్నారు కదా. ఇప్పుడు రిలేటివ్స్ దగ్గర కూడా చాలా వరకు మేము వెళ్ళి ఏం తినము, వాళ్ళ కోపం వస్తుంటది, ఈమె ఎందుకు బస్సులు తిందు అంటారు, మనకేం తినబుద్ధి కాదు. ఇట్లా కొన్ని అట్లా ఉంటుంది. చాలా మంది అనుకుంటారు ఏంటంటే వైట్ రైస్ తిని బ్రౌన్ రైస్ కానీ, సింగిల్ పాలిష్డ్ కానీ, ఆర్గానిక్ వి కానీ బియ్యం తెప్పించుకుని వండినప్పుడు మాకు అరగట్లేదు అంటారు. అయ్యో, నేను విన్నాను ఇది, ఇంత పెట్టి తెచ్చుకున్నా మాకు అరగట్లేదు అని. అంటే నీకు రియల్ గా ఒరిజినల్ గా పండించిన బియ్యాన్ని అరాయించుకోవడానికి నీ ఇంటెస్టైన్ అలవాటు పడాలి, కొంత టైం పడుతుంది. ఇప్పటి వరకు తినదంతా ఒక రకమైన ఫుడ్ తినే అది అలవాటు పడింది. ఇప్పుడు ఈ ఫుడ్ అలవాటు పడ్డానికి నీకు 1 నెల లేకపోతే 1.5 month నీ కెపాసిటీ. వండే విధానం కూడా కంపల్సరీ నానబెట్టి వండాలి. ఇప్పుడేంది బస్తాలోంచి తీసేసి బాక్స్ లో పోసుకునే వాళ్ళు కూడా లేరు. ఆ బస్తా మూల మీద ఉంటది, ఆ బస్తాలో గ్లాస్ పోస్తారు, చాట్లో పోసుకునేది లేదు. ఇప్పుడు ఒకప్పుడు చాట్లో పోసేవాళ్ళు, ఏదన్నా ఉంటే తీసి, ఇప్పుడు ఏం లేవు. దాన్ని తీసేసి రైస్ కుక్కర్లో పెట్టడం, లేదా ఇంకొకటి పెట్టడం. చాలా మంది, కొంతమంది మంచిగా వండుకుంటున్నా కానీ మోస్ట్లీ అట్లా పెట్టేస్తున్నారు. అది నానబెట్టే విషయం మర్చిపోయినారు. ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ 9 నెలల పంట కానీ, ఈ బ్రౌన్ రైస్ కానీ నానబెట్టాలి ఖచ్చితంగా. మినిమం 6 hours నానబెట్టాలి. ఉదయం 5ంటికి లేచినాం అనుకో, లేడీస్ అంటే 5ంటికి లేస్తామా, నానబెట్టుకొని 9ంటికి అట్లా ముట్టించుకోవాలి. 5ంటికి లేస్తారు, 5కి లేస్తే కదా 6ంటికి తల వేయాలి కదా. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు 7:30 స్కూల్ బస్సు వచ్చిన వాళ్ళకి హడావిడిగా లేచి అలా ఏదో కుక్కర్ మీద పెట్టి వెళ్ళి పంపించామా అన్నట్టే ఉంది పని.
మనము ఎంత ఉరుకులు పరుగుల మీద సంపాదించినా కానీ నా అనుభవంగా నేను తెలుసుకుంది ఏంటంటే 40 సంవత్సరాలు ఉరికి ఉరికి కొన్ని కోట్లు సంపాదించాను. ఆ కోట్లు తీసుకుపోయి మళ్ళీ హాస్పిటల్లో పెట్టాల్సిందే కదా మనం. ఒక 1 అవర్ 2 అవర్స్ ఎక్స్ట్రా స్పెండ్ చేసి మంచి ఫుడ్ తినకపోతే ఈ సంపాదించిందంతా పోవాల్సింది. లేదంటే మన కుటుంబం నలుగురు ఈరోజు ఆనందంగా ఉండేవాళ్ళం. ఒక మనిషి పోతే ఆ కుటుంబం ఏం బాగుంటుంది. ముఖ్యంగా ఆ ఇంట్లో లేడీస్కి వస్తుంది జబ్బులు. ఆ లేడీస్ వెళ్ళిపోతే ఆ కుటుంబం ఎట్లా ఉంటుంది. అందుకని ముఖ్యంగా మహిళలే మంచి ఫుడ్ తీసుకోవాలి. ఎందుకు అరగట్లేదంటే ఇప్పుడు వైట్ రైస్లో ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అవుతాం, అరిగి మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలి అవుతుంటది. బ్రౌన్ రైస్ స్లోగా రిలీజ్ చేసేసి ఎక్కువ ఆకలి కానేదు. ఆకలి కానంత మాత్రం అది చెడుది అనుకుంటున్నారు. ఆకలి కాకుంటే మంచిది. ఇప్పుడు ఎదురుగా ఇంట్లో ఉన్నమైన ఊరికి స్టవ్ దగ్గరికి వెళ్ళి ప్రతిసారి తినాలని రూల్ ఏం లేదు. అంత సర్ది కట్టుకుని పోతే వెనకాల ఆ సర్ది భుజాన్ని వేసుకొని ఆ సర్దిని తిని గమ్ముకు వచ్చేవాళ్ళు. ఇంట్లో మధ్యలో మళ్ళీ చెకోడీలు చక్రాలు ఎక్కడున్నాయి, ఈ కురుకురేలు కరకరాలు ఇవన్నీ ఎక్కడున్నాయి, కాఫీలు టీలు ఎక్కడున్నాయి. మళ్ళీ అప్పుడు అమ్మమ్మలు చాలా మంది బాగున్నారు కదా. పొద్దుగూకులు తినాలి అరగాలనే కాన్సెప్టే తప్పు అసలు.